హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని యేసయ్య చెప్పెను. మన దేశము, ప్రజలు, అధికారులు, నాయకులు అందరి కొరకు ప్రార్థించుతాము. రాతి వంటి మనసులు కలిగిన వారిని దేవుడే మైనము వలె కరిగించి సరిచేయునుగాక. మనము ప్రార్థన ద్వారా ప్రభువును అడిగినప్పుడు ప్రతి వారిని ప్రభువే మార్చును. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును అని యేసయ్య సెలవిచ్చెను. అడుగుడి మీకు ఇయ్యబడును అని యేసయ్య చెప్పిన మాటలను బట్టి మనము ప్రార్థించి మొరపెట్టి అడుగుదాము. హన్నా తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకున్నది. తన భారమంతా ప్రభు సన్నిధిలో ఆయన పాదముల యొద్ద కుమ్మరించుకున్నది. దేవుడే తన కార్యమును జరిగించి మహిమ పొందెను. మన కుటుంబములో కొరతలు, చెడు అలవాట్లు, పాపపు కట్లు, శాపపు కట్లు ప్రార్థించినప్పుడు విడుదల దయచేయును. మన కుటుంబంలో కొరతలు, చెడు అలవాట్లు, పాపపు కట్లు, శాపపు కట్లు మనము ప్రార్థించినప్పుడు దేవుడు విడుదల దయచేయును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రభు మాటను బట్టి ప్రభువునే అడుగుదము. ఆయన కృపను బట్టి మనకు విడుదల దొరుకును, సమాధానము దొరుకును. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు చెప్పిన విధముగా నిశ్చయముగా అడిగి యేసు నామములో పొందుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీవు అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు దేవా, నీకు వందనములు దేవా. స్తోత్రం స్తోత్రం. మా బాధలను బట్టి, పరిస్థితులను బట్టి చింతించక నీ సన్నిధిలో నీ పాదముల యొద్ద ప్రార్థించుటకు, అడుగుటకు నీ కృప దయచేయము దేవా. నా దేవా, ప్రార్థించి పొందుకొనుటకు నీ కృప దయచేయము. పొందుయున్నామనే నమ్మకము కలిగి నిన్ను గణపరచుటకు కృప చూపుము. ప్రతి విషయంలో, ప్రతి సమస్యల కొరకు ప్రతిదినము పట్టుదలతో ఆత్మల విమోచన కొరకు గోజాడి వాగ్దానములతో మొరపెట్టే వారముగా ఉందుముగాక. హింస, అవమానము, నింద, బాధ, కష్టములన్నిటి కొరకు పట్టుదలతో ప్రభువును ఆయన నామమున బట్టి అడిగి ప్రార్థించి పొందుకొనుటకు కృప దయచేయము దేవా. పొందుకున్నామన్న విశ్వాసముతో యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.